హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జపాన్ తెలుగు డైరీస్. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక వెజిటబుల్ షాప్ బ్లాగ్ చేయబోతున్నాను. అండ్ జపాన్లో వెజిటబుల్స్ ఎలా ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ ఎంత ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. వచ్చేసామండి వెజిటబుల్ షాప్. అండ్ ఈ వెజిటబుల్ షాప్ దగ్గర చూసారుగా ఇలా ప్లాంట్స్ ఉన్నాయి, రోజ్ ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రజెంట్గా అన్ని ట్రీస్కి అయితే ఫ్లవర్స్ లేవు, బట్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ కలర్ఫుల్ డెకరేషన్ అంతా వచ్చేసి తనబత ఫెస్టివల్ డెకరేషన్ అండి. సో ఈ తనబత ఫెస్టివల్ ఏంటి అంటే ఎవ్రీ 7th month 7th day ఆఫ్ ది ఇయర్ సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. అండ్ దీనికి ఈ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది జపనీస్ వాళ్ళకి. ఏంటి అంటే ఈ రోజున అంటే 7th month అండ్ 7th day ఆఫ్ లూనర్ క్యాలెండర్లో ఏంటి అంటే ఇక్కడ ఒక 2 stars అనేవి ఏన్షియంట్ టైంలో మీట్ అయ్యేవంట. సో మిల్కీ వే నుంచి వచ్చేసి లైక్ ఆల్టేర్ అండ్ వీగా అని చెప్పేసి ఆ స్టార్స్. సో దాని గుర్తుగా వీళ్ళు ఇక్కడ తనబత ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ తనబత ఫెస్టివల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి కలర్ పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా నారో స్ట్రిప్ ఆఫ్ కలర్స్ పేపర్స్ పైన వాళ్ళ విషెస్ అన్ని రాస్తారండి. ఎస్పెషల్లీ కిడ్స్ అయితే లైక్ ఐ వాంట్ టు బి ఏ సాకర్ ప్లేయర్, లేకపోతే ఐ వాంట్ టు బి ఏ సింగర్, ఇలాంటి విషెస్ అన్ని రాసి అండ్ అవి వచ్చేసి ఇలా బ్యాంబూ ట్రీస్కి మాత్రమే కడతారండి, వాటిని డెకరేట్ కూడా చేస్తారు. అండ్ ఈ విషెస్ అన్నీ కూడా నెరవేరుతాయని వాళ్ళ నమ్మకము. అండ్ ఇదేంటి అంటే ఈ బ్యాంబూ చెట్లకు మాత్రమే ఎందుకు కడతారు వీటిని అంటే ఈ బ్యాంబూ ట్రీస్ అనేవి చాలా టాల్గా అండ్ స్ట్రైట్గా పెరుగుతాయి. సో దట్ ఎప్పుడైనా ఇవి హెవెన్కి మన విషెస్ అన్ని తీసుకెళ్తాయి అని చెప్పేసి వీళ్ళ నమ్మకము. సో బాగుంది కదండి నమ్మకం. అండ్ మనకు కూడా నచ్చితే మనం కూడా కట్టొచ్చు. జపాన్లో వచ్చేసి వెజిటబుల్స్ మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అమ్ముతారు, లేదు అంటే ఇలా సపరేట్గా ఓన్లీ వెజిటబుల్ షాప్స్ అని కూడా అమ్ముతారండి. వీటిలో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఒకే చోట దొరుకుతాయి. కమింగ్ టు ద వెజిటబుల్స్ అనేవి చాలా కాస్ట్లీ అండి జపాన్లో. అండ్ అన్ని వెజిటబుల్స్ కూడా దొరకవు, అండ్ దొరికినవి మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. తక్కువ ఉంటే వాటిని తక్కువ ప్రైస్కి అమ్మేస్తారు తప్పితే మనల్ని అయితే మోసం చేయరు. అండ్ ప్రజెంట్గా జపాన్లో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్, అందుకని చెప్పేసి మనకి ఇలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి లైక్ చెర్రీస్ కానీ, ప్లమ్స్ అండ్ గ్రేప్స్ అండ్ యాపిల్స్ కూడా అండి. ఇప్పుడు కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా ఉన్నాయి, బట్ వింటర్లో వచ్చేసి మనకు వైడ్ వెరైటీ ఆఫ్ యాపిల్స్ దొరుకుతాయి. అండ్ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేసి మస్క్ మిలన్ అండ్ వాటర్ మిలన్. సో ఇక్కడ జపాన్లో కూడా మస్క్ మిలన్ ఉంటుంది, బట్ చూస్తున్నారుగా ప్రైస్ వచ్చేసి లైక్ 1 మస్క్ మిలన్ 500 yen ఉంటుంది. బట్ చాలా స్వీట్గా ఉంటాయి, వర్త్ ఇట్ అండి, చాలా బాగుంటాయి. అండ్ కివీ, ఆరెంజెస్, బనానాస్ ఇవి నార్మల్ ప్రైస్లో దొరికేస్తాయి మనకి ఇక్కడ. అండ్ కివీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్. కమింగ్ టు ది వాటర్ మిలన్ మాత్రం చాలా ప్రైసీ అండి, సంథింగ్ అరౌండ్ 2000 yen కూడా ఉంటాయి. అండ్ 1000 yen కన్నా తక్కువ అయితే మనకు అసలు దొరకవు. అండ్ వాటర్ మిలన్స్ డెఫినెట్గా వర్త్ కూడా, ఎందుకు అంటే అంత స్వీట్గా ఉంటాయి. చూస్తున్నారుగా ఈ ఒక్క వాటర్ మిలన్ వచ్చేసి 2390 yen. జపాన్లో ఏంటి అంటే నాట్ ఓన్లీ రౌండ్ వాటర్ మిలన్స్ అండి, స్క్వేర్ వాటర్ మిలన్స్ కూడా దొరుకుతాయి. అండ్ కమింగ్ టు ద కరెన్సీ వచ్చేసి 1 yen ఈజ్ ఈక్వల్ టు 60 paise అండి ఇండియన్ రూపీస్లో వచ్చేసరికి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా 100 yen ఈజ్ ఈక్వల్ టు 60 rupees అనమాట మన కరెన్సీలకి వచ్చేసి. జపాన్లో వచ్చేసి వెజిటేబుల్స్ చాలా తక్కువ అండి. ఏంటి అంటే ఫ్రూట్లో ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో అండ్ వెజిటేబుల్స్లో అంత తక్కువ వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. స్పెషల్లీ మనకి ఓన్లీ టమాటోస్ కానీ, పొటాటోస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బ్రింజాల్ ఇలాంటివి మాత్రమే దొరుకుతాయి. అండ్ మన ఇండియాలో దొరికినట్టుగా వైడ్ వెరైటీ ఉండవు ఇక్కడ. అండ్ అలాంటివి మాత్రం మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి, వాటిల్లో ఉంటాయి. అండ్ స్పెషల్గా మనకి ఎప్పుడు కనిపించేవి మాత్రం ఇక్కడ క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. టమాటోస్లో వచ్చేసి మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి, లైక్ స్మాల్ చెర్రీ టమాటోస్ నుంచి మనకి లార్జ్ సైజ్ టమాటోస్ వరకు ఉంటాయి. అండ్ ప్రైసింగ్ కూడా అలా ఉంటుంది. అండ్ కొన్ని టమాటోస్ అయితే 100 yenకి 1 టమాటో కూడా ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో అయితే చాలా ప్రైసీ కూడా ఉంటాయి టమాటోస్ ఇక్కడ మనకి చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ చూస్తున్నారుగా ఇవి వచ్చేసి లీఫీ వెజిటబుల్స్ అండి. లీఫీ వెజిటబుల్స్ చాలా వెరైటీస్ దొరుకుతాయి, బట్ మేము పెద్దగా ఎప్పుడు ట్రై చేయలేదు ఎక్సెప్ట్ మనకి స్పినచ్ తప్ప. సో మనకి ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా టేస్టీ ఉంటాయి, బాగుంటాయి. అండ్ వెజిటబుల్ స్టోర్స్లోనే ఇలా అమ్ముతారు మిగతా అన్నీ కూడా. అండ్ స్పెషల్లీ మనం జపాన్కి వచ్చేసి స్వీట్ పొటాటోస్ గురించి చెప్పాలండి, ఎంత యమ్మీగా అండ్ ఎంత స్వీట్గా ఉంటాయో. అండ్ పంప్కిన్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ, పంప్కిన్తో చాలా డిషెస్ చేసుకోవచ్చు కూడా. ఇలా చూస్తున్నారు కదా ఇదొక ఒక 10 stems ఉంటాయి. ఈ 10 stems బంచెస్ మనకి 100 yenకి అమ్ముతారు. అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 60 rupees ఇన్ ఇండియా. సో చాలా ప్రైసీ. అండ్ సమ్మర్స్లో అయితే అది కూడా దొరకదు మనకి ఇక్కడ. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.